తెలుగులో వామ్ము, తమిళ్లో ఓమం, తెలుగులో నల్ల జీలకర్ర, తమిళ్లో కరుంజీరగం, తెలుగులో మెంతులు, తమిళ్లో వెందయం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో నల్ల జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఒక పొడి వల్ల మనకు చాలానే ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో నేను నాకు తెలిసినవి చెప్తాను. ఫస్ట్ మెయిన్ వచ్చి పీసీఓడి, వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. అలానే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోయి ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా, ఇంకా హెల్తీగా ఉండాలన్నా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలన్నా కొన్నిసార్లు గడ్డ కట్టే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి, ఏజ్ అయిపోయిన వాళ్ళకి అలాగా. సో అలా ఉండకుండా ఉండాలంటే ఈ పొడిని యూజ్ చేయండి, చాలా హెల్త్కి మంచిది. మెయిన్గా ఈ రెసిపీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే కరోనా అయిపోయిన తర్వాత చాలామంది హార్ట్ అటాక్తో సడన్ డెత్ అయితే గురవుతున్నారు. సో అలాంటప్పుడు మనము ఈ రెసిపీ అనేది ట్రై చేస్తే మన హార్ట్కి చాలా మంచిది. ఇంకా మెయిన్ వచ్చి పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలామందికే ఉంటాయి. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా దీన్ని ఎవరైతే యూజ్ చేయకుండా ఉండాలనుకుంటున్నారంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు, ఇంకా ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు అయితే అస్సలు యూజ్ చేయవద్దు. ఇంకా మిగతా ఎవరైనా సరేను, కిడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మనము ఈ పొడిని అయితే యూజ్ చేయొచ్చు. మెయిన్గా ఈ నల్ల జీలకర్ర అయితే మనకు కొవ్వు అనేది అంత క్లియర్గా అయితే తీసేస్తుందంట, అంటే అంత పోగొడుతుందంట. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో. సో నల్ల జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా ప్యాన్లో తీసి పెట్టేసుకోండి. యాక్చువల్లీ ఇది మా వదిన రెసిపీ అంటే మా వదిన ఫేస్బుక్లో ఆశా లెనిన్ అనే ఒక డాక్టర్ని అయితే ఫాలో అవుతుంది. ఆమె ప్రిఫర్ చేసిందనమాట. ఈ మధ్య రీసెంట్గా కోవిడ్ అయిపోయిన తర్వాత సడన్ డెత్స్కి కారణం అవుతున్నారు కదా. సో అందువల్ల ఈ ఒక రెసిపీని ప్రిఫర్ చేశారు. సో అందువల్ల మీకు యూస్ అవుతుందని ఈ రెసిపీని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని మనం ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, జస్ట్ పించ్ అయితే తీసుకొని చేత్తో అలా నోట్లో వేసుకొని ఇంకా వాటర్ తాగేయడం. జస్ట్ మెంతుల పొడి ఎలా వేసుకుంటామో అలా అన్నమాట. అంతే ఫ్రెండ్స్.